నగరి నియోజకవర్గం చూసుకుంటే అక్కడ వైసీపీ అభ్యర్థిగా కూడా ఆర్కే రోజా అక్కడ బరిలో ఉన్నారు. అలాగే టీడీపీ కూటమి అభ్యర్థిగా కూడా గాలి భానుప్రకాష్ కూడా అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. సో వీళ్ళిద్దరిట్లో అక్కడ ఎవరు గెలుస్తున్నారు, వాళ్ళు బలాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ జాతక పరంగా చూసుకుంటే వారు గెలుస్తారా లేదా అని కూడా మనం ఈరోజు మన గురూజీ గారితో మాట్లాడదాం, తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే గురూజీ. నమస్కారం. సో ఒకసారి మన జానకిరాముని అడుగుదాం. సో నగరి నియోజకవర్గం సంబంధించి కూడా టీడీపీ అభ్యర్థి కూటమి అభ్యర్థిగా ఉన్న గాలి భానుప్రకాష్ రాజకీయ జీవితం ఏ విధంగా ఉండబోతుంది, సో అక్కడ గెలుస్తాడా లేడా, వాళ్ళ జాతకం ఏ విధంగా ఉందో ఒకసారి మనకు జానకిరాముని ద్వారా ఒకసారి చెప్పండి. ఒకసారి ఏ విధంగా ఉంది గాలి భానుప్రకాష్? టీడీపీ అభ్యర్థి గారి జ్యోతిష్య బలం, భానుప్రకాష్ గారి జ్యోతిష్య బలం చూడాలంటే మాత్రం షిర్డీ సాయిబాబా వచ్చిండండి. కానీ చాలా వరకు మాత్రం అధికార పక్షంలో ఉన్న వారికి మాత్రం చాలా వరకు వారు ఎదుర్కొనే అవకాశం ఉన్నదండి. వారి పేరు మీద చివరి మెట్టు వరకు ఎదుర్కొనే అవకాశం ఉన్నదండి. వారు చేసిన కొన్ని కార్యక్రమాల మూలంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ మాత్రం లాస్ట్ ఘడియలో మాత్రం ఇబ్బందులు పాలై ఓటమి పాలయ్యే అవకాశం ఉన్నదండి. ఓకే, చివరిగా ఇబ్బందులు పాలయ్యి ఓడిపోయే అవకాశాలు ఉన్నాయంటారు. సో ఇప్పుడు మనం వైసీపీ అభ్యర్థిగా ఉన్న ఆర్కే రోజా గారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, సో వారి జాతకం ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు వైసీపీ అభ్యర్థిగా ఉన్న ఆర్కే రోజా రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, అలాగే జాతక ప్రకారం చూద్దాం. వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజా గారి జ్యోతిష్య బలం నగరి తరపు నుంచి పోటీ చేస్తున్న ఆర్కే రోజా గారి జ్యోతిష్య బలం. కానీ వారి జాతకంలో చూడాలంటే మాత్రం లక్ష్మీదేవత వచ్చిందండి. లక్ష్మీకళ యోగ బలం ఉన్నది వారి జాతక బలంలా. అష్టలక్ష్ములు కలిసి వచ్చే అవకాశం ఉంది వారి జాతక బలంలా. కానీ మాత్రం ఇదివరకు కంటే ఇప్పుడు మాత్రం టఫ్ చాలా ఎదుర్కొనే అవకాశం ఉందండి వారి జాతకంలో. అడగడుగున ఆటంకాలు వస్తాయి. వారి అధికార పక్షం నుంచి కూడా వస్తాయి, ప్రతిపక్షం నుంచి కూడా వస్తాయి, ప్రజల నుంచి కూడా కొద్దిగా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందండి. వాటిని తట్టుకొని మాత్రం నిలబడి విజయం సాధించే అవకాశం ఉందండి ఆర్కే రోజా గారి జ్యోతిష బలంలో. ఓకే, సో మనం నగరి నియోజకవర్గానికి సంబంధించి కూడా కొన్ని సర్దుబాటు చేసుకోవాలి. కానీ ఆ జాతకం ప్రకారం చూసుకుంటే మాత్రం మళ్ళీ నగరికి నియోజకవర్గం సంబంధించి కూడా ఆర్కే రోజా మళ్ళీ గెలుస్తుందంటూ కూడా తన జ్యోతిష్యంలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో మంగళగిరి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలవనుంది, ఏ అభ్యర్థి గెలవనుండో కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. సో అక్కడ కూడా నువ్వనైనా అంటూ కూడా ఆ పోటీ కొనసాగుతుంది. సో వాళ్ళ అభ్యర్థుల జ్యోతిష్యం చెప్పే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే అక్కడ ఎవరు గెలుస్తారో మన ప్యారెట్ చిలుక ద్వారా తెలుసుకుందాం, ఎందుకంటే వారి జ్యోతిష్యం ఏ విధంగా ఉంది. సో ఫస్ట్ మనతో పాటు గురూజీ గారు ఉన్నారు. గురూజీ నమస్తే. నమస్కారం. సో మంగళగిరి నియోజకవర్గం సంబంధించి కూడా అక్కడ కూటమి నుంచి టీడీపీ పార్టీ నుంచి కూడా నారా లోకేష్ అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే ఇటు వైసీపీ నుంచి చూసుకుంటే కూడా లావణ్య గారు అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. సో ఇద్దరి జ్యోతిష్యం ఏ విధంగా ఉంది, సో అక్కడ మంగళగిరిలో ఎవరు గెలవబోతున్నారు ఒకసారి మన జానకిరామ్ అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామా. ముందుగా ఎవరి పేరు మీరు చూద్దాం. సో ఇక్కడ ముందుగా మంగళగిరి నుంచి వైసీపీ అభ్యర్థి లావణ్య గారి జాతకం ఒకసారి మనం చూద్దాం. అధికార పక్షం వైసీపీ తరపు నుంచి లావణ్య గారి జ్యోతిష బలం మంగళగిరి నియోజకవర్గం. ఆమె జ్యోతిష బలం ఎలా ఉంది, కలిసి వస్తా కలిసి రా చూడు జానకిరామ్. ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే శ్రీకృష్ణుడు వచ్చిండండి వారి పేరు మీద. అని వారి జాతకానికి చూడాలంటే మాత్రం చాలా వరకు మీకు రాజకీయ రంగంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. కానీ మంగళగిరి ప్రాంతంలో మాత్రం ఆమె జాతకంలో మాత్రం దృష్ట యోగ బలం కలిసి వస్తుంది. కానీ చివరి టైంలో మాత్రం కొన్ని ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉందండి. అధికార పక్షం నుంచి వారి జాతకం రాజకీయ యోగంలో కలిసి వస్తుంది, కానీ విజయం సాధించే యోగం మాత్రం చాలా వరకు అనుకూలంగా లేదండి వారికి. ఓకే, సో విజయం సాధించే యోగం అనుకూలంగా లేదండి. సో ఇప్పుడు కూటమి నుంచి అభ్యర్థి నారా లోకేష్ గారిది ఒకసారి చూద్దాం. సో జానకిరాముని అడిగి సో అక్కడ ఏ విధంగా ఉంది నారా లోకేష్కి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి జానకిరాముని అడిగారు ఒకసారి. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నారా లోకేష్ గారి జ్యోతిష బలం ఎలా ఉంది, కలిసి వస్తా రాదా మంగళగిరి ప్రాంత యోగ బలం నుంచి, నియోజకవర్గ యోగం నుంచి నారా లోకేష్ గారి జ్యోతిష బలం చూడు జానకిరామ్. వినాయకుడు వచ్చిండి వారి జాతకంలో, విఘ్న వినాయకుడు వారి జాతకంలో. రాజకీయ రంగం నుంచి మాత్రం చాలా ఆటంకాలు వచ్చినాయి వారికి. వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా ఇబ్బందులు పడుతూ ఒక దారికి వచ్చిన అవకాశం ఉంది వారి జాతక బలంలో. ఒక టైంలో మాత్రం అనుకోకుండా చేతులు అదృష్టం పెట్టినట్టు అనుకున్నారండి. ఇప్పుడైతే వారు చాలా వరకు అయితే హార్డ్ వర్క్ చేస్తున్నారు. అలాగే ఈ నియోజకవర్గం నుంచి వారు పోటీ చేస్తున్నారు మంగళగిరి ప్రాంతం నుంచి. తప్పకుండా విజయం సాధించే అవకాశం అయితే ఉందండి వారి జాతకం. ఓకే, ఈసారి మంగళగిరిలో నారా లోకేష్ గెలవబోతున్నారు, గెలిచే అవకాశం ఉందండి. వినాయకుని పెళ్లి కూడా ఆటంకాలు తప్పలేవు. అలాగే వారికి అలాగే ఆటంకాలు వచ్చినాయి.
ఒకటి రెండు సార్లు ఈ మూడోసారి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. ఓకే, అంటే కొన్ని సర్వేలలో కూడా మళ్ళీ లావణ్య గెలుస్తుంది అంటున్నారు. సో ఇక్కడైతే ఇది సర్వే నారా లోకేష్ గారు గెలుస్తారు అని చెప్పి కూడా ఇక్కడ జ్యోతిష్యం చెప్పబడుతుంది. సో మనం ఇక వేచి చూద్దాం, ఎందుకంటే ఇక్కడ ఆ మంగళగిరి నియోజకవర్గం కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుందామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ చంద్రబాబు నాయుడు కొడుకు ఇక్కడ ఆ నారా లోకేష్ గతంలో కూడా అదే నియోజకవర్గం నుంచి తాను ఓడిపోవడం జరిగింది. సో మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. సో అక్కడ ఆ వైసీపీ నుంచి కూడా లావణ్య గారు బదిలో ఉన్నారు. సో ఇక్కడ ఆ జ్యోతిష్యం పరంగా చూస్తే మాత్రం ఈసారి ఆ పక్క నారా లోకేష్ గెలుస్తున్నారు అంటూ కూడా ఇక్కడ వారి జాతకంలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. రాయలసీమలో ఇంకొక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఒక పులివెందులు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పులివెందుల నుంచి కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కూడా అక్కడ వైసీపీ నుంచి అభ్యర్థిగా ఉన్నారు. అలాగే ఆ టీడీపీ అంటే కూటమి నుంచి కూడా బీటెక్ రవి అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. సో వాళ్ళ ఆ రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, వారి జాతకం ఏ విధంగా ఉంది, సో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనతో పాటు ఆ గురూజీ గారు ఉన్నారు. గురూజీ నమస్తే. నమస్కారం. సో బాగున్నారా? అవును. సో పులివెందుల నియోజకవర్గం సంబంధించి కూడా వారి ఆ బీటెక్ రవి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, సో వారి జ్యోతిష్య పరంగా చూస్తే వారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, సో వారి జాతకం ప్రకారం చూస్తే కూడా వాళ్ళు గెలుస్తారా లేదా అని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి మన జానకి రామునితో కూడా వారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, వారి జాతకం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి. సో అడిగి చూద్దాం. సో ఫస్ట్ మనం టీడీపీ అంటే కూటమి అభ్యర్థిగా ఉన్న బీటెక్ రవి జ్యోతిష్యం ఏ విధంగా ఉంది ఒకసారి తెలుసుకుందాం. కూటమి అభ్యర్థి బీటెక్ రవి గారి జ్యోతిష్య బలం, తెలుగుదేశం పార్టీ యోగ బలం ఎలా ఉంది, వారి జాతక బలం, నడుస్తున్న టైం ఘడియా యోగ బలం చూడు. బీటెక్ రవి గారి జ్యోతిష్య బలం చూడాలంటే షిరిడి సాయిబాబా వచ్చిండండి. చాలా వరకు వారి జ్యోతిష్య బలంలో మాత్రం రాజకీయ పరంగా మాత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ఆ నియోజకవర్గం నుంచి వారికి మాత్రం పులివెందుల ప్రాంతం నుంచి ముఖ్యంగా మాత్రం ప్రజల గురించి, అలాగే మాత్రం పార్టీ పరంగా, ప్రజల పరంగా, నియోజకవర్గ పరంగా చాలా వరకు రాణించే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం ఇప్పుడు జరగబోయే అధికార పక్షం తరపు నుంచి జగన్మోహన్ రెడ్డి చేతిలో మాత్రం ఓటమి పాలయ్యే అవకాశం ఉందండి. సో అంటే ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా కొన్ని చెప్పడం ఇబ్బంది ఏమో, కానీ ఇక్కడ పులివెందుల విషయానికి వస్తే మాత్రం సో ప్రతి ఒక్క సర్వేలో మనం చూస్తున్నాం. సో మళ్ళీ అక్కడ వైఎస్ జగనే గెలవబోతున్నాడు అని చెప్పి కూడా, అలాగే సర్వేతో పాటు కూడా ఇక్కడ చిలిక జ్యోతిష్యం చెప్పినా కూడా ఈసారి ఆ జ్యోతిష్యంలో కూడా మళ్ళీ జగనే గెలుస్తారని చెప్పి చెప్తున్నారు. ఒకసారి జగన్ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిది కూడా వారి ఆ జాతకం మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి వైసీపీ అభ్యర్థిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒకసారి జ్యోతిష్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి జానకి రాముడు ఒకసారి చెప్తాడు. జానకి రామ్ గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారి జ్యోతిష్య బలం, వైసీపీ అధినేత జాతక బలం ఎలా ఉంది, వారి జాతక బలంలో ముఖ్యంగా పులివెందుల ప్రాంతం నుంచి వారికి కలిసి వస్తారా, రాధా ఇబ్బందులు వస్తాయి, మంచి అవుతుందా చూడు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో చెప్పాలంటే పార్వతీ పరమేశ్వరుడు వచ్చానండి, రాధాకృష్ణుడు వచ్చానండి వారి పేరు మీద. కానీ అడగడుగున ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందండి వారి పేరు మీద. కుటుంబ పరంగా చూసినా, రాజకీయ పరంగా చూసినా, వారి జాతకంలో రాష్ట్ర పరంగా చూసినా, నియోజక పరంగా చూసినా ఎన్ని ఆటంకాలు వచ్చినా మాత్రం చివరి టైంలో మాత్రం వారు మాత్రం విజయం సాధించే అవకాశం ఉన్నదండి పులివెందుల ప్రాంతం నుంచి. సో అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా మళ్ళీ గెలుస్తాడు. సో పులివెందుల గడ్డ వైఎస్ జగన్ అడ్డా అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క ఆ సర్వేలలో కూడా మనం చూస్తున్నాము. సో ఎన్ని సర్వేలు చూసినా, ఎన్ని సర్వేలు బయటకు వచ్చినా కూడా సో పులివెందులో కూడా మళ్ళీ వైఎస్ జగనే గెలవబోతున్నట్టు మనకైతే సమాచారం ఉంది. సో ఆ సర్వేలు కాకుండా ఇటు జ్యోతిష పరంగా చూసుకుంటే కూడా ఆ పులివెందులో కూడా మళ్ళీ వైఎస్ జగనే గెలవబోతున్నాడని చెప్పి కూడా మన ఈ యొక్క జ్యోతిష్యం కూడా చెప్పడం జరుగుతుంది.